అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. నాకు రాఖీకి వచ్చిన గిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ అండ్ ఫస్ట్ మా తమ్ముడు పెట్టారు అనమాట. ఈ శారీ నేను ఓపెన్ కూడా చేస్తున్నాను. అంటే దీని బాక్సెస్లలో పెట్టించారు, బట్ ఆ బాక్సెస్ అన్ని నేను తీసేసాను. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది. బాగుంది శారీ అయితే, బాటిల్ గ్రీన్. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. శారీ అంతా ఇలా ఉంటుంది. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది, బాగుంది కదా. ఇది పళ్ళు. ఇది తమ్ముడు పెట్టాడు అనమాట, ఒక తమ్ముడు పెట్టాడు. అండ్ ఇంకో శారీ చూపిస్తాను. ఇది వచ్చేసి లైట్ గ్రీన్, ఇదంతా వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ పింక్ రెడ్ అట్లా మొత్తం అంతా డిఫరెంట్ కాంబినేషన్ లో వచ్చింది శారీ. సో పింక్ అండ్ బ్లూ అట్లా పళ్ళులో డిఫరెంట్ కలర్స్ కనబడుతున్నాయి నాకు. దగ్గర నుంచి చూడండి, లైట్ ఆరెంజ్ కనబడుతుంది, గ్రీన్ అంటే పింక్ కనబడుతుంది, అండ్ లైట్ బ్లూ కనబడుతుంది. అట్లా 3-4 కలర్స్ ఉన్నాయి అనమాట. సో లైట్ గ్రీన్, చిలక పచ్చ కలర్ అంటారు కదా. సో అదే ఇది ఏంటంటే గ్రీన్ అండ్ లైట్ స్కై బ్లూ కాంబినేషన్ లో ఉంది. లైట్ స్కై బ్లూ కనబడుతుంది చూడండి, అలా స్కై బ్లూ కాంబినేషన్ ఉంది అనమాట. సో ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇదంతా పళ్ళు అండ్ బ్లౌజ్ లో కూడా లైక్ పింక్ ఇచ్చారు, తర్వాత లైట్ ఆరెంజ్ కనపడుతుంది, అండ్ షైనింగ్ లైట్ స్కై బ్లూ. అంటే మనకి ఇలా దీంట్లో ఎట్లా స్కై బ్లూ కనపడుతుందో సేమ్ యాజ్ టూ షైనింగ్. ఇది అన్నీ ఇచ్చారనమాట ఈ శారీ. ఇంకో శారీ వచ్చేసి లైట్ కలర్. నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్ లో అయితే అసలు శారీ లేదు, నాకు ఇది బాగా నచ్చింది. అంటే కలర్ లేదు కాబట్టి అవి కూడా బాగాలేవు అని చెప్పేసి అనడానికి లేదు. ఇది ఏంటంటే నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్ అయితే లేదు, ఇంతవరకు ఈ కలర్ అయితే నేను కట్టుకోలేదు. సో లైట్ కలర్ బాగుంది కదా. సో ఇలా ఉంటుంది అనమాట. బ్లూ అండ్ ఇది ఏ కలర్ అని చెప్పాలి, లైట్ ఆరెంజ్ అని చెప్పడం చేయదు, కనకాంబరం కలర్ లో ఉంటుంది అనమాట. బాగుంది ఈ శారీ, బాగుంది కదా. పళ్ళు వచ్చేసి బ్లూ ఇచ్చారు, అండ్ బ్లౌజ్ కూడా బ్లూ, అండ్ శారీ అంటే ఇలా వస్తుంది, బాగుంది కదా. సో ఇది కూడా తమ్ముడు ఇచ్చారనమాట. ఇంకా మిగతా అన్ని కూడా డబ్బులు వచ్చాయన్నమాట. ఇంకా ఈ డబ్బులతోటి నేను అంటే ఖర్చు పెట్టుకోకుండా అంటే వాళ్ళకి గుర్తుగా, అంటే నాకు బాబాయ్ కూడా డబ్బులు ఇచ్చారు. అండ్ ఎందుకంటే శారీ కొని నాకు ఇచ్చినా కూడా ఆ శారీ నేను తీసుకుంటాను, లేకపోతే నాకు ఆ శారీ నచ్చదో అని చెప్పేసి ఇట్లా డబ్బులు ఇచ్చారనమాట. సో ఇద్దరు తమ్ముళ్ళు కూడా నాకు డబ్బులు ఇచ్చారు, అండ్ ఇంకొక అన్నయ్య కూడా నాకు డబ్బులు ఇచ్చారనమాట. సో మొత్తం అంతా కూడా నా దగ్గర 3500 అట్లా ఉన్నాయన్నమాట. సో ఈ 3500 తోటి నేను ఏదన్నా నాకు ఇప్పుడు బర్త్డే ఉంది, సో నా బర్త్డేకి డ్రెస్ అన్నా, లేదు అని అంటే ఏదైనా శారీ అన్నా, లేకపోతే వాళ్ళకి వాళ్ళ గుర్తుగా నేను ఏదైనా గిఫ్ట్ తీసుకుంటాను. కానీ ఈ డబ్బులు అయితే నేను నా అవసరానికి అయితే ఖర్చు పెట్టాను. సో చూసారు కదా రాఖీకి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.